అడుగుదాం త్రిబుల్ ఎందుకు తీసాడు? నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. ఎలక్ట్రికల్ వైర్లతో ఆడుకుందామని. అర్జెంట్ నన్ను ఎలిమినేట్ చేసేయి. త్రిబుల్ ఎందుకు తీసావు? నేనా దేశంలో ఎలక్ట్రిసిటీ తగ్గిపోతుంది, సో త్రిబుల్ తీసి ఎలక్ట్రిసిటీ పంచుదామని. చీకటే ప్రపంచం అనుకుంటున్న గబ్బిలానికి వెలుతురు కూడా ఉంటుందని చెప్పడానికి ఎలక్ట్రికల్ తీసుకున్నాం. వావ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీటెక్ లో 5 బ్రాంచ్లు ఉండగా మనం అయితే త్రిబుల్ తీసాం. మన ఫ్రెండ్స్ త్రిబుల్ ఎందుకు తీసారో అడుగుదాం పదండి. ఫస్ట్ అయితే మనం మన క్లాస్ టాపర్ అయిన ఇందుని అడుగుదాం. ఇందు, త్రిబుల్ ఎందుకు తీసావు? బీటెక్ లో త్రిబుల్ ఎందుకు తీసావు? ఇందు, ట్రిపుల్ అనేది ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ కాబట్టి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, అందుకే తీసుకున్నాను. మనం స్వాతి గారిని అడుగుదాం. త్రిబుల్ ఎందుకు తీసావు? ఏదో వచ్చింది తీసాం అంతే. మనం క్లాస్ లో అలీని అడుగుదాం. త్రిబుల్ ఎందుకు తీసావు? సరదాగా ఉన్నాడు, పడుకున్న ట్యాచ్ చేస్తున్నాడు కానీ లేపు అడుగుదాం. త్రిబుల్ ఎందుకు తీసావు? వద్దంట. సాహితీని అడుగుదాం. మనం బాయ్స్ అడుగుదాం. ముందు మా పవన్ అడుగుదాం. పవన్, బీటెక్ లో త్రిబుల్ ఎందుకు తీసావు? డిప్లొమాలో తీసాను కాబట్టి. అంటే ఫోర్స్ఫుల్ గా తీసావా? కాదు, సీట్ అందులోనే వచ్చింది. మనం మన డాడీ కిషోర్ అడుగుదాం. త్రిబుల్ ఎందుకు తీసావు? ఏమో బ్రో, అదంతా అన్ఫార్చునేట్ గా అయిపోయింది. దేవుడు రాసిన దేవుడు అంతే. ఇప్పుడు మనం మన క్లాస్ లో ముఖ్యమైన వ్యక్తి, అందరికన్నా పెద్దవాడు మనోహర్ అడుగుదాం. సౌండ్. బీటెక్ లో త్రిబుల్ ఎందుకు తీసావు? మెకానికల్ లో సీట్ దొరక్క. మన రాముని అడుగుదాం. చీకటే ప్రపంచం అనుకుంటున్న గబ్బిలానికి వెలుతురు కూడా ఉంటుందని చెప్పడానికి ఎలక్ట్రికల్ తీసుకున్నాం. లోహిత్ అడుగుదాం. త్రిబుల్ ఎందుకు తీసాం? ఇగో ఇప్పుడు మనం క్లాస్ స్నేహితులు కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. యశ్వంత్, కింగ్ యశ్వంత్. ఇంట్రెస్ట్ లేదంట. మనం శివమణి అడుగుదాం. బీటెక్ లో త్రిబుల్ ఎందుకు తీసావు? అంటే మా పేరెంట్స్ ఏదోలాగా బాగుపడమన్నారు, ఏదో ఒకటి తీయడం ఎందుకులే, ఏదో ఒకటి దొరికింది కదా అని తీసేసాను. ఇది సీట్ కూడా వచ్చింది ఫ్రీగానా, అందుకు. ఇది హెచ్ఓడి మేడం చూస్తారు, పర్లే కదా. అర్జెంట్ నన్ను ఎలిమినేట్ చేసేయి. మనం మాదిరిని అడుగుదాం. ఎలక్ట్రికల్ వైర్లతో ఆడుకుందామని. మనం చాందిని అడుగుదాం. ఏం లేదు, డాడీ గారు తీయమన్నారండి, అందుకే తీసాను. మొన్న వేరే ఆన్సర్ చెప్పు. ఎలక్ట్రిసిటీ. ఇప్పుడే తీసుకోండి, అది కట్ చేయండి. చాంది, బీటెక్ లో త్రిబుల్ ఎందుకు తీసావు? నేనా దేశంలో ఎలక్ట్రిసిటీ తగ్గిపోతుంది, సో త్రిబుల్ తీసి ఎలక్ట్రిసిటీ పంచుదామని. ఇక్కడ మన మురళి ఉన్నాడు, మురళిని అడుగుదాం. మురళి, త్రిబుల్ ఎందుకు తీసావు? ఏదో ఒకటి సాధిద్దామని. సాధించాలంటే కాలేజీ రావాలి కదా. ప్రతిరోజు వస్తాను. మరి అటెండెన్స్ రేట్ ఎంత ఉంది? ఏమో దేవుడి దయ. ఇప్పుడు మనం ఇక్కడ చరణ్ ఉన్నాడు, చరణ్ అడుగుదాం. చరణ్, త్రిబుల్ ఎందుకు తీసావు? ఇంకా మన గాయస్ ఉన్నారు, గాయస్ అడుగుదాం. మన భరత్ అడుగుదాం. త్రిబుల్ ఎందుకు తీసావు? బాగుందని తీసాం, అలా అంటే పక్కలో చెప్పారు ఎలక్ట్రికల్ బాగుంటుంది అనేది తీసాం, అలా తీసాం. ఎలక్ట్రికల్ ఇంట్రెస్ట్ తో తీయలేదా? ఇంట్రెస్ట్ తీయలేదు, ఇంట్రెస్ట్ లేదు ఎలక్ట్రికల్ మీద. సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉందని తీసాం, సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ అని తీసాను. మనం ఇక్కడ ఎవరున్నారు? మన థామస్ అడుగుదాం. థామస్, బీటెక్ లో త్రిబుల్ ఎందుకు తీసావు? బాబు యార్ నేనా ఇంట్లో జాయిన్ చేశారు, జాయిన్ అయ్యాను. వీడు కూడా తండ్రి చాటు బిడ్డలాగా ఉన్నాడు. ఇంకా మన గాయస్ ఎవరున్నారు? యువరాజ్ ఉన్నాడు, యువరాజ్ని అడుగుదాం. యువరాజ్, బీటెక్ లో త్రిబుల్ ఎందుకు తీసావు? లంజంలో పంపించే చేస్తున్నా. ఏదో ఆడి భాషలో ఏదో చెప్పాడు కానీ మనకు అర్థం కాలేదు. సరే, ఇంకెవరైనా ఉంటే ఎదుగుదాం పదండి. కుమార్ దొరికాడు, కుమార్ని అడుగుదాం. కుమార్, త్రిబుల్ ఎందుకు తీసావు? నో ఆన్సర్. కానీ అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోతాడు, అటెండెన్స్ 100 ఉంటది, కానీ నో ఆన్సర్. ఇది మాత్రం నిజం.
ఏం చేయలేం. ఇక్కడ కిరణ్ త్రిబుల్ ఎందుకు తీసావు కిరణ్? ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుదామని. వీడు ఒక్కడే చదివిన తగ్గట్టు ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాడు. జూమ్ చేయడికి జూమ్. ఇక్కడ మనకి రాక అండ్ మోహన్ దొరికారు. వాళ్ళిద్దరిని అడుగుదాం. త్రిబుల్ ఎందుకు తీసావు? అది సమాధానం లేని ప్రశ్న. మోహన్ అడుగుదాం. అమ్మాయిలు ఉంటారని. అమ్మాయిలు పిచ్చాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే మా క్లాస్ లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. మిగిలిన అందరూ ఇర్రెగ్యులర్. ఇక్కడ మన స్నేహితులు ఇద్దరు ఉన్నారు, హర్ష గౌతమ్. వాళ్ళు కూడా అడుగుదాం త్రిబుల్ ఎందుకు తీసారు. హర్ష త్రిబుల్ ఎందుకు తీసావు? ఇలాంటి అమ్మాయిలు ఉంటారని తెలియక. కొద్దిగా బాధాకరమైన కూడుకున్న ఆన్సర్. గౌతమ్ అడుగుదాం. సరదా సరదా చదువు అంటే సరదా నీకు. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏ లోకో మోటార్ కింద కానీ టీసీ కింద కానీ కనిపిస్తాడు. అప్పుడు మీకు కూపన్ కోడ్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, అది వాడండి. మీకు ఫైన్ లైఫ్ పడకుండా ఉంటది. ఇక్కడ మన చరణ్ ఇప్పుడే దొరికాడు. ఆయన అడగడం త్రిబుల్ ఎందుకు తీసాడు. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. చూసారు కదా, మన ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్తున్నారు. మన త్రిబుల్ వల్ల అడ్వాంటేజ్ ఏటో మనం డైరెక్ట్ హెచ్ఓడి మేడం అడుగుదాం. మేడం 2025 లో అందరూ సాఫ్ట్వేర్ ఇవన్నీ అంటుంటే త్రిబుల్ జాయిన్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి చెప్తారా? Moreover, CSC coming to CSC, అందరూ CSC తీసుకుంటున్నారు because first thing is that opportunities ఎక్కువ ఉంటాయని. But definitely the opportunities are more in CSC. But really CSC తీసుకుంటే ఏమవుతుంది, based on the opportunities of CSC like TCS, Infosys, దానికి జాబ్ గ్యారంటీ అయితే ఉండదు. బికాస్ బేసిక్స్ చూసుకొని తీసుకుంటారు కమింగ్ టు ద ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నెక్స్ట్ after taking on basics they have to learn more and more like remaining softwares like AI techniques అన్ని కూడా నేర్చుకోవాలి. బట్ కమింగ్ టు ద ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ మోస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే దే కెన్ గో ఫర్ సాఫ్ట్వేర్ ఆర్ core jobs also. So coming to the core jobs and benefits of the electrical engineering is mostly, so nowadays recently we have CRDA. So for the CRDA we have more opportunities to grow. Similarly, we have the Google data center in Vizag. For that also we need so much of power. But nowadays we have more renewable energy sources like solar, next wind. So everywhere we are seeing solar only. PM also declared the solar energy to be beneficial in overall India. So for that we need so much of solar power generation. Based on that, many of them also seeking for solar only. So for that also we need electrical engineers. Similarly, small power plants, that means private power plants also generated in our different kinds of states. Like for example, in Vizag only we have a Jayashree power plant and Simhadri power plants also. For that basically, especially we need more number of electrical engineers. See, this is basically started for a small power generation, but it will be lasting for remaining years. So basically, whenever you are going for the remaining coming on years, we need to have large number of electrical engineers. But at present, as the scenario, and for the main drawback is we have less electrical engineers because the joinings in the electrical engineers due to the misconception like the toughest in the subjects and all, only few people are joining in electrical engineering areas. So for that reason, in this competitive world, we have only less engineers, but we have vast number of jobs like core jobs, as I told you, in the Jayashree power plant or Simhadri power plant, like growing power plants, we have more number of what you call jobs for electrical engineers. Similarly, in the Vizag Port Trust also, apart from the Vizag Port Trust, we have a private Vizag Vishaka Container Terminal Private Limited. Simply we will call it as VCTPL. So in that also the growing of electrical engineers are more. In that we have only two areas like mechanical engineers are required and also electrical engineers are required. So we have many number of opportunities in electrical engineers. Only few examples I have given. So if you seek in the core jobs, we can have all this vast number of areas. And similarly, if you want to go for the software also, you can apply for Infosys or TCS or any other software jobs also. You are equivalently competitive for the CSC also. Only thing is you have to learn the basic softwares like JavaScripts and all. Okay. Thank you. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే
10th తర్వాత ఎలక్ట్రికల్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నారని ఎలక్ట్రికల్ జాయిన్ అయ్యాను. మీరు బీటెక్ అయితే ఏ బ్రాంచ్ కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కార్తిక్ పలక సైనింగ్ ఆఫ్.